మావా వెల్కమ్ బ్యాక్. ఈ డిసెంబర్ 4వ వారంలో థియేటర్లో, ఓటీటీలో, టెలివిజన్ ప్రీమియర్ అండ్ రిలీజ్ మొత్తం 4 కేటగిరీలో 20 సినిమాలు వస్తున్నాయి. మరి ఆ సినిమాలు ఏంటనేది ఈ వీడియోలో మనం డిస్కషన్ చేసుకుందాం. సో క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు వాచండి. అలాగే కంటెంట్ ఇస్తే కనుక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. చాలా మంది లైక్ చేయడం లేదు. సో మంచి కంటెంట్ ఇస్తున్నాం మావా. షార్ట్స్ వీడియోస్ కానీ, మెయిన్ వీడియోస్ కానీ, ఓటీటీ అప్డేట్స్ కానీ, ఇలాంటి ఓటీటీ అప్డేట్స్ కానీ లైక్ చేయండి మావా. ఓకే, మొదటిగా థియేటర్లో రిలీజ్ అయ్యే మూవీస్ గురించి మాట్లాడుకుందాం. అందులో ఫస్ట్ మూవీ డెవిల్. నందమూరి కళ్యాణ్ రామ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ. ఈ నెల డిసెంబర్ 29వ తేదీన ఈ సినిమా థియేటర్లో రిలీజ్ కాబోతుంది. ఓన్లీ తెలుగులో మాత్రమే. ఓకే, నెక్స్ట్ సెకండ్ మూవీ బబుల్ గమ్. హీరో రోషన్ కనకాల నటిస్తున్న లేటెస్ట్ మూవీ. ఇది తన కెరీర్లో ఫస్ట్ డెబ్యూ మూవీ. అండ్ ఈ నెల డిసెంబర్ 29వ తేదీన ఈ సినిమా థియేటర్ రిలీజ్ కాబోతుంది. సర్టిఫికేట్ ఏ వచ్చింది కాబట్టి రొమాన్స్ ఎక్కువ ఉంది, హద్దులు దాటింది, అందుకే మనకు ఏ సర్టిఫికేట్ ఇచ్చారనమాట. కాబట్టి ఫ్యామిలీతో అయితే వెళ్ళకండి, సింగిల్గా మాత్రమే థియేటర్ చూడండి. నెక్స్ట్ థర్డ్ మూవీ ఉమాపతి. అండ్ ఇది ఒక తెలుగు లో బడ్జెట్ మూవీ అండ్ హీరోయిన్ అవికా గౌర్ మెయిన్ లీడ్ రోల్. సో ఈ సినిమా ఈ నెల డిసెంబర్ 29వ తేదీన థియేటర్లో రిలీజ్ అవుతుంది. ట్రైలర్ యూట్యూబ్లో ఉంది, సో చెక్ ఇట్. అండ్ ఇంకొక తెలుగు లో బడ్జెట్ మూవీ గేమ్ మాన్. ఈ సినిమా కూడా ఈ నెల డిసెంబర్ 29వ తేదీన థియేటర్లో రిలీజ్ అవుతుంది. సో ఈ రెండు సినిమాల ఎక్స్పెక్టేషన్ ఏం పెట్టుకోకండి, స్కిప్ ఇట్. నెక్స్ట్ ఇంకొక తెలుగు లో బడ్జెట్ మూవీ సర్కార్ నౌకరీ. ఈ సినిమా కూడా నెక్స్ట్ మంత్ జనవరి 1న థియేటర్లో రిలీజ్ అవుతుంది. ఆల్రెడీ ట్రైలర్ యూట్యూబ్లో ఉంది, సో చెక్ ఇట్. ఈ సినిమాకి ప్రొడ్యూసర్ కె రాఘవేందర్ గారు. అండ్ ఇంకొక తెలుగు లో బడ్జెట్ మూవీ కరెన్సీ నగర్. ఈ సినిమా కూడా ఈ నెల డిసెంబర్ 29వ తేదీన థియేటర్లో రిలీజ్ అవుతుంది. ఆల్రెడీ ట్రైలర్ యూట్యూబ్లో ఉంది, సో చెక్ ఇట్. అండ్ ఎక్స్పెక్టేషన్ కూడా పెట్టుకోకండి మామ. నెక్స్ట్ ఇంకొక తెలుగు లో బడ్జెట్ మూవీ రైట్. ఈ సినిమా ఈ నెల డిసెంబర్ 10వ తేదీన థియేటర్ రిలీజ్ అవుతుంది. అండ్ కౌశల్ మెయిన్ లీడ్ రోల్ ఈ సినిమాలో. అండ్ నెక్స్ట్ మూవీ రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్ వస్తున్న లేటెస్ట్ మూవీ వ్యూహం. ఈ నెల డిసెంబర్ 29వ తేదీన వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతుంది. ఇది పార్ట్ 1. ఇక పార్ట్ 2 2024 జనవరి 25వ తేదీన సబోధం అనే టైటిల్తో పార్ట్ 2 కూడా రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ కన్నడ యాక్టర్ దర్శన్ నటిస్తున్న లేటెస్ట్ మాస్ ఎంటర్టైనర్ కాటేరా. ఈ నెల డిసెంబర్ 29వ తేదీన ఈ సినిమా ఓన్లీ కన్నడ లాంగ్వేజ్లో మాత్రమే థియేటర్లో రిలీజ్ అవుతుంది. ఇప్పుడు రిలీజ్ మూవీస్ గురించి మాట్లాడుకుందాం. మాస్ మహారాజా రవితేజ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ వెంకీ. అవుట్ అండ్ ఆఫ్ కామెడీ ఎంటర్టైనర్. సో మొత్తానికి ఈ సినిమా ఈ నెల డిసెంబర్ 30వ తేదీన థియేటర్లో 4Kలో రిలీజ్ చేయబోతున్నారు మామ. అండ్ టికెట్స్ అయితే బుక్ మై షో అండ్ పేటిఎంలో అవైలబుల్ ఉంది. సో చెక్ ఇట్, బుక్ చేసుకుని సినిమా చూసేయండి మామ. నెక్స్ట్ సెకండ్ రిలీజ్ మూవీ శివాజీ ద బాస్. సూపర్ స్టార్ రజనీకాంత్ గారు నటించిన బ్లాక్ బస్టర్ మూవీ. సో ఈ సినిమా కూడా థియేటర్లో 4Kలో రిలీజ్ చేస్తున్నారు ఈ నెల డిసెంబర్ 31వ తేదీన. సో టికెట్స్ అయితే అవైలబుల్ ఉంది, సో చెక్ ఇట్. అండ్ ఈ రెండు సినిమాలు చూసేయండి మామ. నెక్స్ట్ టెలివిజన్ ప్రీమియర్ అప్డేట్ చంద్రముఖి పార్ట్ 2. రీసెంట్ టైం ఈ సినిమా థియేటర్ సినిమా ఫ్లాప్ అయింది. ఆ 4 వారాల గ్యాప్లో నెట్ఫ్లిక్స్లో మనకు మల్టిపుల్ ఆడియోలో స్ట్రీమింగ్ చేశారు. అండ్ ఇప్పుడు ఈ సినిమా టెలివిజన్ ప్రీమియర్ కాబోతుంది ఫస్ట్ టైం. సో ఎప్పుడంటే ఈ నెల డిసెంబర్ 31వ తేదీన ఆదివారం రోజు సాయంత్రం 6 గంటలకి జెమినీ టీవీలో ఈ సినిమాని టెలికాస్ట్ చేస్తున్నారు. సో డేట్ అండ్ టైం లాక్ చేసుకోండి. ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే మూవీస్ గురించి మాట్లాడుకుందాం. అందులో ఫస్ట్ మూవీ మంగళవారం. హీరోయిన్ పాయల్ రాజ్పూత్ నటించిన లేటెస్ట్ మూవీ. సో మొత్తానికి ఈ సినిమా ఈ నెల డిసెంబర్ 26వ తేదీన డిస్నీ ప్లస్ హాట్‌స్టార్లో తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం 4 లాంగ్వేజ్లో స్ట్రీమింగ్ చేయబోతున్నారు. సో ద మస్ట్ అవైటెడ్ ఓటీటీ మూవీ అనమాట. సో డోంట్ మిస్ ఇట్. సినిమా వేరే లెవెల్లో ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ర్యాంప్ ఉంటుంది, కానీ సెకండ్ హాఫ్లో కొంచెం రొమాన్స్ ఉంది. కాబట్టి ఫ్యామిలీతో అయితే చూడకండి, సింగిల్గా మాత్రమే చూడండి. ఈ సినిమాని మిమ్మల్ని థ్రిల్ చేయడం మాత్రం పక్కా. నెక్స్ట్ సెకండ్ ఓటీటీ అప్డేట్ అన్నపూర్ణి. లేటెస్ట్ సూపర్ స్టార్ నయనతార నటించిన లేటెస్ట్ మూవీ. ఆల్రెడీ తమిళ్లో థియేటర్ రిలీజ్ అయ్యి సినిమా ఫ్లాప్ తెచ్చుకుంది. ఇప్పుడు మనకు థియేటర్ రిలీజ్ అయిన 4 వారాల గ్యాప్లోనే నెట్ఫ్లిక్స్లో ఈ నెల డిసెంబర్ 29వ తేదీన తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ ఇలా 5 లాంగ్వేజ్లో ఈ సినిమాని స్ట్రీమింగ్ చేస్తున్నారు. సో ఈ సినిమా చూడడం టైం వేస్ట్, డేటా బాక. సో స్కిప్ చేసేయండి, నేనైతే రికమెండ్ చేయను. నెక్స్ట్ థర్డ్ ఓటీటీ అప్డేట్ 12th ఫెయిల్. రీసెంట్ టైం ఈ సినిమా హిందీ లాంగ్వేజ్ రిలీజ్ అయ్యి సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. అండ్ ఫైనలీ ద వెయిట్ ఈస్ ఓవర్. ఈ సినిమా ఈ నెల డిసెంబర్ 29వ తేదీన డిస్నీ ప్లస్ హాట్‌స్టార్లో ఓన్లీ హిందీలో మాత్రమే స్ట్రీమింగ్ చేస్తున్నారు. ప్రజెంట్ హిందీలోనే అప్డేట్ ఉంది ఇప్పటి వరకు. కానీ మనకు డిసెంబర్ 29వ తేదీన తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం ఇలా మల్టిపుల్ ఆడియోలు స్ట్రీమింగ్ చేస్తే గనక మీకైతే హైలీ రికమెండ్ చేసిన మంచి ఎమోషనల్ కంటెంట్తో పాటు ఒక మంచి మెసేజ్ ఉంది ఈ సినిమాలో. సో మిమ్మల్ని థ్రిల్ చేయడం మాత్రం పక్కా అలాంటి మూవీ ఇది. సో డోంట్ మిస్ ఇట్. ఓకే,
నెక్స్ట్ ఫోర్త్ ఎక్స్క్లూజివ్ ఓటీటీ అప్డేట్ జియాంగ్ సియాంగ్ క్రియేచర్ ఈ హాలీవుడ్ ఓటీటీ వెబ్ సిరీస్ జస్ట్ ఒక 3 days బ్యాక్ నెట్ఫ్లిక్స్లో తెలుగు తమిళ్ హిందీ ఇంగ్లీష్ 4 లాంగ్వేజ్ స్ట్రీమింగ్ చేశారు. ఈ వెబ్ సిరీస్లో టోటల్ 7 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఒక్కొక్క ఎపిసోడ్ రన్ టైం 1 hour. చాలా లెంతీ రన్ టైం మామ, కానీ వెబ్ సిరీస్ మాత్రం అదిరిపోద్ది, వేరే లెవెల్ ఉంటుంది. అండ్ కొంచెం ఓపికతో చూడాలి, మిమ్మల్ని థ్రిల్ చేయడం మాత్రం పక్కా. అండ్ ఇది ఒక సైకలాజికల్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ మూవీ అనమాట. సో డోంట్ మిస్ ఇట్. ఒకసారి మీరు ట్రైలర్ చూస్తే మీకు అర్థమవుతుంది ఈ వెబ్ సిరీస్ రేంజ్ ఏంటి అనేది. సో డోంట్ మిస్ ఇట్. ఓకే, మీకైతే హైలీ రికమెండ్ చేస్తున్నా. నెక్స్ట్ ఇంకొక ఓటీటీ వెబ్ సిరీస్ మనీ హైస్ట్ బెర్లిన్. సో ఈ వెబ్ సిరీస్ ఈ నెల డిసెంబర్ 29న నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ చేస్తున్నారు. ఒకవేళ తెలుగులో స్ట్రీమింగ్ అయితే కనుక మీకైతే రికమెండ్ చేయను. ఇంతకుముందు వచ్చిన ఒరిజినాలిటీ మనీ హైస్ట్ లాగే ఇదైతే ఉండదు. సో కాబట్టి స్కిప్ చేసండి. ఓకే, నెక్స్ట్ ఇంకొక ఓటీటీ అప్డేట్ సప్త సాగరాలు దాటి సైడ్ బి. ఈ నెల డిసెంబర్ 22న ఈ సినిమాని అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ చేయాల్సింది, కానీ సాలార్ ఎఫెక్ట్ వల్ల ఈ సినిమాని పోస్ట్ పోన్ చేశారు. మరి ఈ వారం డిసెంబర్ 29న స్ట్రీమింగ్ చేస్తారా, మళ్ళీ పోస్ట్ పోన్ చేస్తారనేది వెయిట్ చేయాలి మామ, తప్పదు. నెక్స్ట్ ఇంకొక ఓటీటీ అప్డేట్ సైగ్లైటిక్ కథ. ఈ నెల డిసెంబర్ 22న ఈ సినిమా ఈటీవీ విన్ ఓటీటీ యాప్లో స్ట్రీమింగ్ కావాలి. వాళ్ళు కూడా అఫిషియల్గా అనౌన్స్ చేశారు ప్రీమియర్ టుమారో అని. కానీ ఏం చేద్దాం, సాలార్ మూవీ ఎఫెక్ట్ వల్ల ఈ సినిమాని పోస్ట్ పోన్ చేశారు. మరి ఈ నెల డిసెంబర్ 29న ఈ సినిమాని స్ట్రీమింగ్ చేస్తారా లేకపోతే మళ్ళీ పోస్ట్ పోన్ చేస్తారనేది వెయిట్ చేయాలి మామ. ఈ 2 సినిమాలు ఈ నెల డిసెంబర్ 29 వరకు మనం వెయిట్ చేసిన తప్పదు. ఓకే, క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చేసాను నా వరకు. సో మీరు చేయాల్సిన ఒకటే లైక్ చేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి. అండ్ మెయిన్గా ఇన్స్టాగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. సో నెక్స్ట్ మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ మేము ఉంటామా. బాయ్.